జై వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై. మా పేరు హరిశంకర్, మాది కర్నూలు జిల్లా వాసిని. మొన్న అనగా 28వ తారీఖు గురువు మఠాధిపతిని ఎన్నుకోవడానికి మాకు కబురు పంపించడం జరిగింది. అక్కడ మఠంకి మేము చేరుకోవడం జరిగినది. అక్కడ శిష్యులు 100లో 20% అయితే గ్రామస్తులు చాలా వరకు 80% దాకా గ్రామస్తులు వచ్చినారు. అయితే శిష్యులు ఎవరో ప్లస్ ఉపదేశం తీసుకున్న వాళ్ళు ఎవరో ప్లస్ గ్రామస్తులు ఎవరో కూడా తెలియని పక్షంగా ఉంది. అక్కడ గోవిందయ్య స్వామి మాట్లాడుతుంటే ఒక అతను ఫైర్ కావడం కూడా జరిగింది. గోవిందయ్య స్వామి చాలా అర్ధరహితంగా చెప్పడం జరిగింది. శ్రీరామచంద్రుడు పినతల్లి గురించి కూడా చెప్పబోతుంటే కూడా ఇక్కడ అగ్రిమెంట్ కూడా జరిగినది. కానీ గోవిందయ్య స్వామి మాట్లాడుతుండే ఖండించడం చాలా అసభ్యకరంగా మాట్లాడడం చాలా బాగలేదు వాళ్ళది పద్ధతి. కానీ శిష్యుల్ని రికార్డు ప్రకారంగా శిష్యులు వచ్చి మఠాధిపతిని ఎన్నుకోవడం అనేది మళ్ళీ ఇంకోసారిగా జరగాల్సిందిగా మా విన్నపము. అక్కడ రికార్డు ప్రకారం శిష్యులు ఎవరెవరు అనే శిష్యులకి పంపించాల్సిందిగా కోరుచున్నాం స్వామి మేము. ఇప్పుడు అలా ఎవరు ఓట్లు ఎవరు శిష్యులు ఎవరు అనే సంగతి కూడా తెలియదు స్వామి. రావడం అది వాన పడుతుంటే వానకు నాకుపోయి పెరుక్కొని ఎవరికి ఓటు వేయాలనే సంగతి కూడా అర్థం కాలే విషయం. వర్షం పడుతూనే ఉంది. పొద్దున 9 గంటప్పుడు చీరలు వచ్చే సాయంత్రం 4 గంటల వరకు ఉరకడము వేయడం పోవడం ఉరకడం ఎవడు పోవడం. ముందేమో ఏమన్నా మళ్ళీ ఆధార్ కార్డు కావాలండి, మళ్ళీ ఆధార్ కార్డు కూడా అవసరం లేదని మళ్ళీ చెప్పింది. జై ఆయన వెంకటరాజు జై అనము 10 మంది వచ్చిరి మరి వేసిపోయి ఎవరంతా వాడు దుంకిరి పోయి ఇంకంటే ఇంకా ఇచ్చే వాళ్ళు ఆడ కానిస్టేబుల్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చిరి. ఇంకా వాన ఉంటే ఆడ వేయడంతో ఆడడంతో పడింది పోయేదంతా పడుతుంది. మీ వయసు ఎంత పెద్ద ఆయన? నా పేరు 76 80 ఉంటుంది స్వామి. 80 వరకు ఉంటాయి. అంటే 80 ఏళ్ళ వయసులో మీరు అక్కడి నుంచి అంత దూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి కూడా వీళ్ళు ఏ విధమైనటువంటి స్పందన లేకుండా వీళ్ళు ఇట్లా చేశారు. ఓకే, ఇంకేం జరిగింది స్వామి? అదే స్వామి ఇంకా ఏముంది, అన్నం పెద్దనే వాన పడుతుంటే తింటుంటే దొరుకుతుంటే ఇంకా ఏమని చెప్తారు వాడినే. నాకు ఇంకా అలా 5:30 మొదలుకొని వాన రాత్రి 10 గంటల వరకు కురిసి సరికి బట్టలు నాటుకొని నానా చిప్పలు పడి మైదుకూరు చేరి చిప్పలు పడి ఊరు చేరుకోవడం స్వామి. ఇప్పుడు అక్కడ మీరు లోపలికి వెళ్ళి మీరు ఇవ్వవలసిన లెటర్ ఇచ్చారా? మీరు లోపలికి వెళ్ళి ఇచ్చిన లెటర్ అది ఇచ్చిపోతా కల్లా బారేసి తిరిగి ఓటు ఏమంటే వేసి అది చెప్పలే పోతుండదే పోరని. అంటే మీరు తీసుకొచ్చిన లెటర్ మీరు ఇచ్చారా? మీరు తీసుకొచ్చిన లెటరు మీరు ఇచ్చారా? వానకి పరివేశాన్ని వానకి పనికి రాకుండా పోయింది. పనికి రాకుండా పోయింది. అది కొట్టారు ఏమంటే వాళ్ళు అందరు కానిస్టేబుల్ ఉంది దాని మీద బల మీద పండి మరి ఏం చేస్తావు? అదే స్వామి వాన కాదు బేటికి ఓసొద్దు ఏమొద్దు ఎన్ని కొట్టామనుకోనా ఎన్నుకోవడానికి ఓ ఇరుకు ముందు పోనికి ఓ ఇరుకు.